గలగల జలజల బిరబిరా చకచక నవ్వుతూ తుర్లుతూ పొంగుతూ పొర్లుతూ పాల నురగలతో మురిపాల నడకలతో భువికి దిగెను గంగా ఉత్తుంగ తరంగా. ఆ ఘట్టం పురాణ కథైంది, రామాయణంలో భాగమైంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి ఇద్దరు భార్యలు, కేశిని, సుమతి. భృగు మహర్షి వరంతో కేశినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి 60,000 మంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి సగరుడు అశ్వమేధ యాగం తలపెడతాడు. అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడికి భయం. దొంగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. చీకట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. అశ్వమే లేనప్పుడు అశ్వమేధ యాగమేమిటి? క్రతువు ఆగిపోతుంది. సగరుడు కుమిలిపోతాడు. 60,000 మంది తనయులు ఆగ్రహంతో ఊగిపోతారు. యాగాశ్వం జాడ తెలుసుకోవడానికి బయలుదేరతారు. ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది. కండబలంతో విర్రవీగుతున్న సగరపుత్రులు మహర్షి మీద అబాండాలు వేస్తారు. తపస్వికి కోపం వస్తుంది. 60,000 మందిని కంటి చూపుతో కాల్చేస్తాడు. అసమంజుని కొడుకు అంశుమానుడు పినతండ్రుల జాడ వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. చుట్టూ బూడిద కుప్పలు. విషయం అర్థమైపోతుంది. 60,000 పాపాల్ని ఒక్క దెబ్బతో కడిగేయగల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు. సగరుడి తరం ముగుస్తుంది. అంశుమానుడి తరం ముగుస్తుంది. దిలీపుడి తరం ముగుస్తుంది. గంగను రప్పించడం ఎవరి తరము కాదు. భగీరథ పాలన మొదలవుతుంది. భగీరథ ప్రయత్నము మొదలవుతుంది. అతని ఘోర తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కానీ గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టం చేస్తాడు. మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉందంటాడు. భగీరథుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. గంగను నెత్తినెక్కించుకోవడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు. శివుడి జటాజూటాల్లోంచి గంగావతరణ మొదలవుతుంది. శివుడి నెత్తిన ఉన్న సురగంగ హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. తూర్పు వైపున హ్లాదిని, పావని, నళిని, పశ్చిమ దిక్కున సుచక్షు, సీత, సింధు. మొత్తం 6 పాయలు. 7వ పాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది. దారిలోనే జహ్ను మహర్షి ఆశ్రమం. ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి. మహర్షి ఆగ్రహోదగ్రుడవుతాడు. గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందికానా నుంచి విడుదల చేయమని అంతా వేడుకుంటారు. లోక కళ్యాణార్థం మహర్షి సరేనంటాడు. చెవిలోంచి బయటికి వదిలేస్తాడు. ఎత్తు పల్లాలు దాటుతూ ఎగుడు దిగుడుల్ని అధిగమిస్తూ అప్పుడప్పుడు ఉధృతంగా అక్కడక్కడ మందగమనంతో ప్రవహించి ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగ. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది. జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం 3 లోకాలు. తూర్పు, పడమర, దక్షిణం 3 దిక్కులు. ముచ్చటగా 3 వైపులా పారి త్రిపదగ అన్న పేరుని సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమా అని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయ జయధ్వానాలు చేశాయి. పచ్చని పంటలు ప్రాణం పోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు అసలు స్వర్గమే చిన్నబోయింది. గంగ భూమికి దిగొచ్చిన రోజే మకర సంక్రాంతి. క్రాంతి అంటే మార్పు. భరతజాతి చరిత్రలో గంగావతరణాన్ని మించిన గొప్ప మార్పేముంది? వ్యవసాయిక దేశంలో జనవనరులు నిండుగా మెండుగా పొంగిపొర్లిన నాడే నిజమైన పండుగ. అందుకే పచ్చని పంటలిచ్చిన గంగమ్మ ప్రత్యక్ష దైవమైంది. ఆ ఒడ్డునే పుణ్యక్షేత్రాలు వెలిశాయి. నగరాలు పుట్టాయి. సామ్రాజ్యాలు ప్రాణం పోసుకున్నాయి. నాగరికత పరిడవిల్లింది.
దివిగంగా భువికి దిగివచ్చిన తీరు అద్భుతం. అదో అపురూప ఘట్టం. రఘువంశంలో కాళిదాసు పదప్రవాహం గంగాజరిని గుర్తుకు తెస్తే ఉత్పలవారి గంగావతరణం మాత్రం తక్కువ తిందా? హృషికేశ హరిద్వార ఋష్యాశ్రమ ముక్తేశ్వర పుణ్యపదములెల్ల దాటి పొంగులెత్తే వచ్చే గంగా. ఆ పద్యపాదాల్లో గంగమ్మ అడుగుల సవ్వడి వినిపిస్తుంది. బాపురమణుల సీతా కళ్యాణం గంగావతరణను వెండితెర మీద హృదయంగా ఆవిష్కరించింది. సినారే ఆ క్రతువుకి కలం సాయం అందించారు. రవివర్మ నుంచి వడ్డాది వారి దాకా ఎంతోమంది చిత్రకారులు ఆ అద్భుత దృశ్యానికి రంగులద్దారు. మహాబలిపురంలోని గంగావతరణ శిల్పం రాతితో మలచిన రమణీయ కావ్యం. కెవిన్ పెర్ష్ అనే ఆస్ట్రేలియా చిత్రకారుడైతే 6 ఏళ్లు శ్రమించి మొత్తం 21 చిత్రాలలో గంగా ప్రవాహాన్ని క్యాన్వాస్ మీద సృష్టించాడు. ఆ సౌందర్యాన్ని వర్ణించడానికి 1000 బొమ్మలైనా సరిపోవు, 100 రంగులున్నా చాలవు. నా ప్రయత్నం చంద్రుడికో నూలిపోగే అని వినయంగా చెప్పుకున్నాడు కెవిన్. ఆది గంగ. గంగ పుట్టుక వెనుక ఓ ఐతిహ్యం ఉంది. వామనుడు 3 అడుగుల నేల అడిగాడు. బలి సవినయంగా సమర్పించుకున్నాడు. 1 అడుగు భూమిని ఆక్రమించింది. 2వ అడుగు ఇంతింతై బ్రహ్మలోకం దాకా విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం గడప దాకా రావడం అంటే ఎంత అదృష్టం! భక్తితో కాలు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయ గంగై ప్రవహించింది. భూగోళ శాస్త్ర పరంగా చూసిన గంగ ఇప్పటిది కాదు, వేదకాలం నాటికి ప్రవహించింది. కానీ అప్పట్లో సింధు సరస్వతి నదులకే ప్రాధాన్యం. ఋగ్వేద రుక్కులు ఆ 2 నదుల్నే కీర్తించాయి. ఓ చోట గంగ ప్రస్తావన ఉన్నా ఆ మాట నీటికి సంబంధించిందో ఏటికి సంబంధించిందో స్పష్టంగా తెలియదు. ఋగ్వేదానంతర కాలంలో గంగ ప్రాధాన్యం పెరిగింది. వేదర్షులు గంగా నదిని జాహ్నవి అని పిలిచారు. రామాయణం నాటికి గంగకు పూజనీయ స్థానం లభించింది. రామావతారంలో తాను గంగానది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజ గంగకు మాటిచ్చాడు. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు గుహుడు దాటించినది గంగానదినే. ఇక భారతమైతే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతను మహారాజు అద్భుత సౌందర్యరాశి అయిన గంగ మీద మనసు పడతాడు, వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మ పితామహుడు. మిగిలిన భారతమంతా మనకు తెలిసిందే. చరిత్రలో గంగ ప్రాధాన్యం విస్మరించలేనిది. మహారాజ్యాలన్నీ గంగ ఒడ్డునే వెలిశాయి. సారవంతమైన గంగా యమున పరీవాహక ప్రాంతంపై ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలే జరిగాయి. నదీ తీరాల్లో నాగరికతలు పుట్టాయి, అంతరించాయి. రాజ్యాలు వెలిశాయి, మట్టి కొట్టుకుపోయాయి. నదులు వర్తక వాణిజ్యాలకు కేంద్రాలయ్యాయి, పుణ్యక్షేత్రాలకు నిలయాలయ్యాయి, పాడి పంటలకు మూలమయ్యాయి. మనిషి మనుగడను మలుపు తిప్పిన నదీనదాలు చాలానే ఉన్నాయి. కానీ అవన్నీ గంగా నదులు కాలేకపోయాయి. భారతీయుల హృదయాల్లో గంగకున్న స్థానం వేరు, పుట్టుక నుంచి కట్టకడ దాకా. ఆ మాటకొస్తే మరణం తర్వాత కూడా భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ పెద్ద ముత్తైదవులు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే సర్వనదుల ప్రతినిధిగా సురగంగ బిరబిరా తరలివస్తుంది. కార్డు మీద పిన్ కోడ్ నెంబర్ వేయకపోతే పోస్ట్ మాస్టర్ గారికి చిరెత్తుకొస్తుంది. సరైన చిరునామాలో అందించడానికి ఆ అంకెలు చాలా అవసరం. సృష్టి మాస్టర్ గారి పిన్ కోడ్ గంగా. గంగా పరివాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకోవాలి. లేదంటే ఆ మొర దేవరకు చేరదు.
భారతీయులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకల పాపాలు హరించుకుపోతాయన్న నమ్మకం. అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురు చూస్తుంటారట. జీవిత చరమాంకంలో మృత్యుగడియ దగ్గర పడుతున్నప్పుడు శ్వాస సహకరించకున్నా, గొంతు పెగలకున్నా, మాట తడబడుతున్నా ఎక్కడలేని శక్తిని కూడదీసుకుని గంగపోయమని అర్థిస్తాడు జీవుడు. తులసి కలసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్యలోకాలకు చేరుకుంటామన్న నమ్మకం. మహాభారతంలో అంపశయ్య మీద నుంచే భీష్ముడు గంగా మహత్తుని వివరిస్తాడు. ఒక్క గంగా స్నానంతో యజ్ఞ యాగాదులు చేసినంత పుణ్యం, పూజలు వ్రతాలు చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి. గంగ తగిలితే చాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు పవిత్రమైపోతాయట. గంగ లేని దేశం సోమం లేని యజ్ఞమట. చంద్రుడు లేని రాత్రి లాంటిదట. పూలు పూయని చెట్టు లాంటిదట. ఇన్ని మాటలెందుకు గాని గంగ గొప్పదనం చెబుతూ పోతే సముద్రంలో నీటి కణాల్ని లెక్కపెట్టినట్టే ఉంటుంది అంటాడు భీష్మ పితామహుడు. గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకేనేమో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారి గొంతుకలో చిటికెడు గంగ పోస్తారు. గంగా నదిలోని కొన్ని రకాల సూక్ష్మ క్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన మొక్కల్ని, వనమూలికల్ని తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అన్నిటికీ మించి గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి ఆ నీటికి అంత మహత్తునిచ్చింది. గంగా జ్ఞానగంగా. ఆ గాలి ప్రభావంతో, ఆ తీర్థ మహత్యంతో ఎన్నో జీవితాలు మారాయి. చీకట్లు తొలగిపోయాయి. అజ్ఞానం పటాపంచలైంది. అహం మంచులా కరిగిపోయింది. ఓ రోజు శంకర భగవత్పాదుల వారు గంగానదిలో స్నానానికి వెళ్తున్నారు. 4 సునకాలతో చండాలుడు ఎదురొచ్చాడు. స్వామివారు వస్తున్నారు, పక్కకు తప్పుకో అని హెచ్చరించారు శిష్యులు. పక్కకు జరగమంది ఈ శరీరాన్న, శరీరంలోని ఆత్మన? అప్పుడది ద్వైతమే కాని అద్వైతం కాదే అని వాదిస్తాడు చండాలుడు. కాదు కాదు, చండాలుని రూపంలో ఉన్న పరమశివుడు. గంగమ్మ సాక్షిగా శంకరుడికి జ్ఞానబోధ అవుతుంది. కర్తవ్యోపదేశం జరుగుతుంది. గంగ మనసు వెన్న, పిలిస్తే పలుకుతుంది, అర్థిస్తే కరుణిస్తుంది. తెలుగు కవి పండిత రాయలే ఆ మంచితనానికి ప్రత్యక్ష సాక్షి. గంగాలహరి రాసిన పరమభక్తుడాయన. చివరి రోజుల్లో గంగలో ఐక్యం కావాలనుకున్నారు. ఒడ్డున నిలబడి గంగాలహరి పాడుతుంటే, ఒక్కో శ్లోకం పూర్తవుతుంటే ఒక్కో అడుగు ముందుకొచ్చి ఆ కవిరాయలను తనలో కలిపేసుకుంది గంగమ్మ. ఇప్పటికీ గంగానదికి పండితరాయల శ్లోకాలతోనే హారతులిస్తారు. ఇది తెలుగువారికి గంగమ్మ మీదున్న భక్తికి నిదర్శనం. గంగమ్మకు తెలుగువారి మీదున్న ప్రేమకు తార్కాణం. ముక్తినిచ్చే తల్లి భుక్తిని మాత్రం ఇవ్వకుండా ఉంటుందా? గంగ, దాని ఉపనదుల పుణ్యమాని పరివాహక ప్రాంతమంతా పచ్చదనమే. వరి, మిరప, చెరకు, జనపనార తదితర పంటలు పుష్కలంగా పండుతాయి. పర్యాటకులతో, పుణ్యక్షేత్రాలతో కళకళలాడే ఆ నదీ తీరాలు ఎంతోమందికి ఉపాధినిస్తున్నాయి. ఎన్నో పరిశ్రమలకు గంగ నీరే దిక్కు. గంగ నుంచి మనిషి నేర్చుకోవలసిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఎక్కడో దేవలోకంలో పుట్టిన గంగ నలుగురి కోసం నేలకు దిగింది. పంటలకు నీరిచ్చింది, మనుషులకు పంటలిచ్చింది, జలచరాలకు ప్రాణమిచ్చింది. ఎంత మంచితనం, ఎంత త్యాగగుణం! పరిస్థితులను బట్టి సర్దుకుపోవడం ఎలాగో గంగను చూసే నేర్చుకోవాలి. ఉధృత గంగా ప్రవాహం అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది. పరిస్థితులకు తలవొగ్గి నిశ్శబ్దంగా ముందుకెళ్తుంది. నదీ ప్రవాహంలోనే కాదు, జీవన ప్రవాహంలోనూ పట్టు విడుపులుండాలన్న గొప్ప పాఠమిది. గంగ స్నేహానికి ప్రాణమిస్తుంది.
ఎలాంటి ప్రాశస్త్యమూ లేని మామూలు వాగుల్ని వంకల్ని చిన్నా చితకా నదుల్ని ప్రేమగా తనలో కలిపేసుకుంది. వాటికి పవిత్రతను కల్పించింది. సజ్జన సాంగత్యంలోని గొప్పతనమే అది. ఇక యమునకైతే అర్ధసింహాసనాన్నిచ్చి గౌరవించింది. 2 మతాలు, 2 ప్రాంతాలు, 2 జాతులు, 2 వ్యక్తులు ఒకటిగా ఉండాలని చెప్పిన ప్రతిసారి గంగా యమునుల సంగమాన్నే గుర్తు చేసుకుంటాం. నిజానికి గంగ కంటే యమున భౌతికంగా శక్తివంతమైంది, ఉధృతమైంది. కానీ గంగకున్న ఆధ్యాత్మిక శక్తి ముందు, త్యాగమయమైన చరిత్ర ముందు యమున సవినయంగా తలవంచింది. అందుకే అది యమునా గంగ సంగమం కాలేదు, గంగా యమున సంగమమే అయింది. గంగా ప్రవాహం. గంగోత్రి హిమనీ నదంలో పుట్టిన భగీరథి దేవప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి గంగ అవుతుంది. హరిద్వార్ దగ్గరకొచ్చి జనగంగ అవుతుంది. కోసి, గోమతి, షోణి తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి. అలహాబాదు దగ్గర యమున తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో చిన్నా పెద్ద నదులు గంగలో కలిసి ఉధృతిని పెంచుతాయి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా దగ్గర గంగ మొదటిసారి చీలుతుంది. అక్కడి నుంచే గంగా నది చీలిక, హులుగ్నీ నది మొదలవుతుంది. ప్రధాన గంగను మాల్దా తర్వాత పద్మా నది అంటారు. బంగ్లాదేశ్లో ప్రవేశించాక బ్రహ్మపుత్ర చీలిక అయిన జమునా నది ఇందులో కలుస్తుంది. ఆ తర్వాత మేఘన జతవుతుంది. ఆ తర్వాత ఎన్నో చీలికలుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రతి మనిషి ఒంట్లో ఉండే 3 నీరు గంగే. ఉద్వేగం పెళ్ళుబుకినప్పుడు జలజలా కారే కన్నీరు గంగే. కాయకష్టం చేసినప్పుడు బొటబొటా రాలే చెమట బిందువు గంగే. పూజారి చేతిలో పవిత్ర తీర్థం గంగా. ఆకాశంలోంచి కురిసే చిన్ని చినుకు గంగా. పాతాళంలోంచి పొంగే జలధార గంగా. గంగా వేదాల్లో ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, రామాయణంలో ఉంది, భారతంలో ఉంది, భాగవతంలో ఉంది, భగవద్గీతలోనూ ఉంది, అనగనగా కథల్లో ఉంది, జానపద గాథల్లో ఉంది, పల్లె పాటల్లో ఉంది, పామరుల నమ్మకాల్లో ఉంది. అయినా గంగ లేనిదెక్కడా? పుట్టింది హిమాలయాల్లో అయినా, మెట్టింది బికారి శివయ్యనే అయినా గంగ సమస్త భారతీయుల హృదయ గంగ. గంగ అంతర్వాహిని, గంగ అనంతవాహిని. గంగ చుట్టూ అల్లుకున్న కథలు, గాథలు, ఐతిహ్యాలు, పురాణ ప్రాశస్త్యాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ప్రతి కథ గంగ మీదున్న గంపెడు ప్రేమకు సాక్ష్యమే. ప్రతి ఐతిహ్యం ఆ తల్లికి పట్టే మంగళహారతే.